Hello, good morning, guys. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న. Good morning. వాయిస్ అందరు క్లియర్ వస్తుందా? ఎస్ అన్న. Yes, mostly. ఓకే గైస్, డన్. ఓకే, లాస్ట్ వీక్ మనకి జావా స్క్రిప్ట్ అనేది ఓవరాల్ కంప్లీట్ అయింది కదా. 4 days ప్రాక్టీస్ పీరియడ్ కూడా ఉండే. ప్రాక్టీస్ అనేది చేసినారా జావా స్క్రిప్ట్ అంతా? జావా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసినారా? Yes, bro. చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నుంచి మనము రియాక్ట్ జేఎస్ సెక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ వాళ్ళతో మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ 3 థింగ్స్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి మనము రియాక్ట్ జేఎస్ అనేది స్టార్ట్ చేయడానికి పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ జేఎస్ అనేది ఏంది, ఎందుకు వాడతాము, ఏంది అండ్ ఎందుకు వాడతాము, దీని యూజ్ అనేది ఎందుకు వచ్చింది, మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఏదైతే ఉన్నాయో అవి బేస్ లాంగ్వేజెస్ కదా. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఏదైతే ఉన్నాయో అవి ఒక బేస్ లాంగ్వేజెస్. దాని మీద మనం రియాక్ట్ జేఎస్ అనేది నేర్చుకుంటున్నాం. మనకి రియాక్ట్ జేఎస్ ఒక్కటే కాదు గైస్, రియాక్ట్ జేఎస్ ఒక్కటే కాదు, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాంగులర్ అని ఉంది, వ్యూ అని ఉంది, ఇంకా నెక్స్ట్ జేఎస్ ఉంది, రియాక్ట్ జేఎస్ ఉంది, ఇది రియాక్ట్. ఓకేనా, మనకు అలాగా చాలా అంటే చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి. కానీ ఎందుకు మనం రియాక్టే చదవాలా, అండ్ ఎందుకు చదువుతున్నాము అది కూడా మనము ఈ క్లాస్లో చూద్దాము. నేనంతా ఈరోజు నుంచి ఒక కొంచెం ప్రీ డిఫైన్ పెడతాను. అంటే ఏదైతే టెక్స్ట్ రాసేది ఉండానో ఆ టెక్స్ట్ అనేది నేను ఆల్రెడీ రాసుకొని పెట్టుకున్నాను పాయింట్స్ లాగా. మనం దాన్ని చూసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది తీసుకుందాం. ఎందుకంటే దాని మీద కూడా మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ క్లాసెస్లో ఇది రాయడానికే మనకి టైం వేస్ట్ అనేది అయిపోయింది. ఇంకా మనము కాన్సెప్ట్స్ గురించి ఆర్ఎల్స్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం ఇంకా మాట్లాడవచ్చు. ఓకేనా గైస్? ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లాస్ స్టార్ట్ చేయక ముందర ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, bro. ఓకే గైస్, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ రియాక్ట్ జేఎస్, ఫస్ట్ వాట్ ఈజ్ రియాక్ట్ జేఎస్, జస్ట్ ఎ మినిట్. మనము ఈ ఎపిక్ పెన్ ఓకే డన్, నేను ఈ లాస్ట్కి పెట్టేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఇది చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఒక ఐడి మాదిరిగానే గైస్. మనము దీన్ని జూపిటర్ అంటాం. దీన్ని ఏమంటాము? జూపిటర్. ఇది మనకు ఓవరాల్గా డేటా సైన్స్ కోసం వాడతాము, కానీ నేను డాక్యుమెంట్ తయారు చేయడానికి కోసం వాడుతున్నాను అండ్ మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం. నేను ఇది కూడా ఒకసారి మీకు పంపిస్తాను. జస్ట్ మనము జూపిటర్ అనేది ఉంటుంది, అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలా, జూపిటర్ నోట్బుక్ అని. ఇది సింపుల్గా ఒక ఐడి అనుకోండి. మనకి విఎస్ కోడ్ ఎలాగైతే ఉందో, మనం విఎస్ కోడ్లో ఎలాగైతే కోడ్ రాస్తామో సేమ్ అలాగే జూపిటర్ అని కూడా మనకు ఒక ఐడి ఉంది, అంతే. ఓకేనా? ఓకే, లెట్ ఇట్ బి. మనం దాన్ని పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ జేఎస్. మనకి ఇక్కడ చూసినట్లయితే లాస్ట్లో జేఎస్ అనేది కనిపిస్తుంది. డన్, ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి, జేఎస్ అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ రియాక్ట్ జేఎస్? రియాక్ట్ జేఎస్ ఈజ్ ఎ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. రియాక్ట్ జేఎస్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ యూజ్డ్ టు బిల్డ్ సింగిల్ పేజ్ యూఐ అప్లికేషన్స్. ఇది ఏమంటున్నాడు? రియాక్ట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ అంట, జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. అండ్ ఎందుకు వాడతామంట? సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏమన్నా అది మనం చూద్దాం. సింగిల్ పేజ్ యూఐ అప్లికేషన్స్. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే వాడు ఈజీగా ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనకి రియాక్ట్ జేఎస్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. మనము ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో అది తయారు చేయడానికి మనం ఈ రియాక్ట్ జేఎస్ అనే ఏదైతే లైబ్రరీ ఉందో దాన్ని వాడతాము. ఇట్ ఈస్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. మనకి ఇది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే కాంపోనెంట్స్ అంటే దాని గురించి కూడా మనము చూద్దాం. అండ్ ద వర్చువల్ డామ్ కాన్సెప్ట్. అండ్ మనకి వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ వాడుతుంది. ఈ వర్చువల్ డామ్ అంటే మనం ఈడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ ఎలాగైతే మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నామో యాజ్ ఎ కీవర్డ్స్ అలా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీ అంటే మనకి లైబ్రరీ ఒక్కటే ఉందా?
లేకుంటే ఇంకా ఏమైనా ఉన్నాయా? మనకి ఇంకా ఉన్నాయి గైస్. మనకి లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్స్ రెండు ఉన్నాయి. ఒక లైబ్రరీ అనేది ఉంటాయి, కొన్ని ఫ్రేమ్వర్క్స్ కూడా ఉంటాయి. ఈ లైబ్రరీకి ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ ఏమి, ఈరోజు చూద్దాము. అండ్ ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏమి, అది కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఏమంటున్నాడు? కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఈ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏమి, అది కూడా మనము చూద్దాం. అండ్ ఈ వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ కూడా మనం ఈరోజు చూద్దాము. ఓకే గైస్, డన్. ఇది వచ్చేసి మనకి సింపుల్ ఇంగ్లీష్లో రాసినాను. దీంట్లో పెద్ద విషయం ఏం లేదు. జస్ట్ మనం ఈ కీవర్డ్స్ అనేది నేర్చుకుంటే, ఈ కీవర్డ్స్ యొక్క అవగాహన అనేది తెచ్చుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ లైన్ అనేది ఇది చెప్తుంది అని మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీ అంటే ఏమి? నార్మల్గా లైబ్రరీ అంటే ఏమి గైస్? కలెక్షన్స్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఏదైనా ఉంది అంటే, ఒక డేటా అనేది ఉంది, మన కాడ మల్టిపుల్ థింగ్స్ ఉంటే మనం దాంట్లో మనకు కావాల్సిన థింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదు మనకు వద్దంటే మనం దాని నుంచి రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మనకి జావా స్క్రిప్ట్కి సంబంధించి ఒక లైబ్రరీ వచ్చింది, రియాక్ట్ జేఎస్. మనకి లైబ్రరీస్ ఉన్నాయి అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. కూడా ఉన్నాయి. ఈడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాన్ని మనం ఒకసారి చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ జేఎస్ అనేది ఒక లైబ్రరీ, యాంగులర్ జేఎస్ అని ఉంటుంది. యాంగులర్ జేఎస్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఇక్కడ జస్ట్ నేను సింపుల్గా ఒక 5 పాయింట్స్లో దీన్ని డిఫైన్ చేసేసినాను. ఒకసారి అవి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే దీని అర్థం ఏమి? మనకి మొత్తం కంట్రోల్ ఎవరి కాడ ఉంటుంది. ఓకేనా? ఇన్ ఫ్రేమ్వర్క్ ద కంట్రోల్ ఫ్లో ఈజ్ డైరెక్టెడ్ బై ఫ్రేమ్వర్క్. అంటే దీని అర్థం ఏమి? మనం ఎప్పుడైతే ఫ్రేమ్వర్క్స్ వాడతామో మనకి ఏదైతే ఫ్లో ఉంటుందో, దీన్ని ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏదైతే ఫ్లో ఉంటుందో అది ఏ ఫ్రేమ్వర్క్ అయితే యూజ్ చేస్తామో ఆ ఫ్రేమ్వర్క్ కాడ ఉంటుందంట. వేర్ యాజ్ ఇన్ లైబ్రరీ ద కంట్రోల్ ఫ్లో ఈజ్ డిటెక్టెడ్ బై డెవలపర్. అంటే మనం ఎప్పుడైతే లైబ్రరీస్ వాడతామో ఆ ఫ్లో అనేది మన కాడ ఉంటుంది. దీని అర్థం ఏమి అంటే, మనం కోడ్ ఎలా రాస్తే మనకి ఎలా అవుట్పుట్ వస్తుంది, అదంతా ఫ్రేమ్వర్క్లో ఏముంటాయి? వాడు చెప్పినట్లు రాసేది ఉంటుంది. కానీ మనకి లైబ్రరీస్లో అలా కాదు. లైబ్రరీస్లో వచ్చేసి మనం సొంత డెవలపర్ ఎలా రాయాలనుకుంటే అలా మనము రాయొచ్చు. ఒక ఈజీ థింగ్ చెప్పాలా అంటే, మనం పేజ్ నావిగేషన్స్ మీకు గుర్తుంటే మనం ఒక యాంకర్ ట్యాగ్ వాడినాం, గుర్తుందే అందరికీ? ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి పోవడానికి మనం యాంకర్ ట్యాగ్స్ అనేది వాడినాము. ఈజీగా చెప్తాను చూడండి. మనకి ఇది వచ్చేసి ఫ్రేమ్వర్క్ బాక్స్ అనుకోండి, ఇది వచ్చేసి మనకి లైబ్రరీ బాక్స్ అనుకుందాం. ఒక ఈజీ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ మొత్తానికి ఏం చెప్తుందంటే, కంట్రోల్ ఏదైతే మనకి కోడ్ కంట్రోల్ ఉంటుందో అదంతా ఫ్రేమ్వర్క్ చేతిలో ఉంటుందంటే వాడు ఎలా చెప్తే నువ్వు అలా రాయాలా, అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేది వాడు ఫస్టే డిఫైన్ చేసి పెట్టేస్తాడంట. ఎవరు? ఫ్రేమ్వర్క్స్. ఏ ఫ్రేమ్వర్క్ అయినా వాడు అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్ రాసి ఒకటి ఏం తయారు చేస్తుండే? nav లింక్ తయారు చేస్తుండే. కానీ ఫ్రేమ్వర్క్స్లో ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు ఒక ఫైల్ తయారు చేసినావంటే, నువ్వు ఒక ఫైల్ నేమ్ తయారు చేసినావంటే ఆటోమేటిక్గా ఆ ఫైల్ నేమ్ అనేది ఒక రౌట్ అయిపోతుంది. ఒక రౌట్. ఓకేనా? మనకి సపరేట్గా నేను లింక్ ట్యాగ్ రాసి
ఏ ట్యాగ్ పెట్టి నేను డైరెక్ట్గా మనం పాత్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం రాదు, పాత్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరము రాదు. ఓకేనా, మనకి అది ఏం జరుగుతుంది, నువ్వు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూజర్స్ అనే ఒక ఫైల్ తయారు చేసినావంటే, ఒక ఫోల్డర్ తయారు చేసినావంటే అది ఆటోమేటిక్గా ఆ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది, ఒక పాత్ లాగా తయారు చేసుకుంటుంది. నువ్వు బ్రౌజర్లో పోయి /users అని రాసినావంటే ఆ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది, ఓపెన్ అయిపోవడము జరుగుతుంది. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్వర్క్స్లో. అదే లైబ్రరీస్లో ఎలాగా, లైబ్రరీస్లో అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అలా వాడాలంటే సపరేట్గా బయట నుంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలా. ఈ ఒక మేజర్ అండ్ మనకి మేజర్ డిఫరెన్స్ ఏమి అంటే ఫ్రేమ్వర్క్కి లైబ్రరీకి, ఫ్రేమ్వర్క్లో ప్రతీది దాని లోపల ఉంటుంది. లైబ్రరీలో అలా కాదు. లైబ్రరీ ఏం చేస్తుంది, ఒక ఆర్కిటెక్చర్ తయారు చేసి ఇస్తుంది అంతే. లైబ్రరీ ఏం చేస్తుంది, ఒక బేసిక్ ఆర్కిటెక్చర్. ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, మనము ఒక ఇండ్లు తయారు చేసుకుంటున్నాం అనుకుందాం, ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తే ఎలాగా, వాడు సొంతంగా పెట్టి ఇచ్చేస్తాడు. లిఫ్ట్ ఈడ ఉండాలా, కిచెన్ ఈడ పెట్టాలా, నువ్వు ఇలా ఉంటే ఈడ బెడ్రూమ్ ఉంటుంది, పైన ఇలా ఉంటుంది అనేది అంతా వాడే పెట్టి ఇచ్చేస్తాడు. లైబ్రరీ ఎలాగా, జస్ట్ నీకు ఒక బెడ్రూమ్స్ అండ్ ఓవరాల్గా మనకు ఒక ఓవర్వ్యూ అంటాం కదా, జస్ట్ వాల్స్ అనేది తయారు చేసి ఇచ్చేస్తాడు. మనకు కావాల్సింది మనం దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈడనే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ. మనకి ఫ్లెక్సిబిలిటీ, లైబ్రరీస్ ఆఫర్ మోర్ ఫ్లెక్సిబిలిటీ యాజ్ దే క్యాన్ బి యూజ్డ్ యాజ్ నీడెడ్. అంటే మనకి ఎలాగైతే కావాలనో అలా దాన్ని యూజ్ చేయొచ్చు. వైల్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ ఏ మోర్ స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఏమంటున్నాడు, ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే మనకు ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ అనేది తయారు చేసి ఇచ్చేస్తుంది. ఇవి రెండు సేమ్ పనికే యూజ్ చేస్తాం గైస్. ఈ రెండిటి మెయిన్ యూజ్ ఏమో తెలుసా, ఒక ఆర్కిటెక్చర్ తయారు చేయడానికి. దీని యొక్క మెయిన్ యూజ్ ఒక ఆర్కిటెక్చర్ తయారు చేసి ఇవ్వడానికి. ఎందుకంటే మనం కోడ్ రాయాలి కదా, మనం HTML, CSS, JavaScript మొత్తం కలిపి ఒక దాంట్లో రాయాలా. అవి ఒక దాంట్లో రాయాలా అంటే ఫస్ట్ ఆ ఒక ఆర్కిటెక్చర్ అనేది తయారు చేసి ఉండాలా. ఇవి రెండు ఆర్కిటెక్చర్ కోసమే వాడతాము. కానీ మనకి లైబ్రరీస్ ఏం చేస్తాయంట, మోర్ ఫ్లెక్సిబుల్ ఇస్తాయంట. ఫ్లెక్సిబుల్. ఇప్పుడు మీరే చెప్పండి, ఇండ్లు మీ ఇష్టంగా కట్టుకోవడం మంచిదా లేకుంటే వాళ్ళ ఇష్టంగా కట్టుకోవడం మంచిదా? చెప్పాలా గైస్, మనం ఇల్లు కట్టుకుంటున్నాము, ఇండ్లు అనేది మనకిష్టం వచ్చినట్లు కట్టుకోవాలనా లేకుంటే ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కట్టాలనా? మనకి ఇష్టం వచ్చినట్లు కట్టుకోవాలా. అదే మెయిన్ డిఫరెన్స్. మనకి ఫ్రేమ్వర్క్స్లో ఏం చెప్తాడంటే, ఫ్రేమ్వర్క్ ఏమని చెప్తాడు, నువ్వు ఇలా రాస్తే ఇది జరుగుతుంది, నువ్వు ఇలా రాస్తే ఇది జరుగుతుంది. సింపుల్ అంతే. నువ్వు ఒక ఫైల్ తయారు చేస్తే ఒక రౌట్ అయిపోతుంది. నువ్వు నెస్టెడ్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ తయారు చేస్తే నెస్టెడ్ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ /user అని ఒక ఫోల్డర్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 అని రాసినాం ఐడి అనుకోండి, ఇది నెస్టెడ్ అంటాం. దీన్ని ఏమంటాము, నెస్టెడ్. ఓకే, ఒక దాని లోపల ఇంకొకటి. ఇలా ఆటోమేటిక్గా రౌట్స్ అనేది తయారైపోతాయి. రౌట్స్ అనేది ఎప్పుడు నువ్వు ఫైల్ తయారు చేస్తేనే ఆటోమేటిక్గా అయిపోతాయి. ఓకేనా, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి లైబ్రరీస్లో ఉంటుంది. లైబ్రరీ ఏం చెప్తుంది, అరే భయ్ నేను నీకు ఒక బేసిక్ ఆర్కిటెక్చర్ తయారు చేసిస్తాను, నేను నీకు గోడలు అవి ఏదైతే సీలింగ్ ఉందో అది పెట్టిస్తాను, నీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకో, నీకు వద్దంటే రిమూవ్ చేసేయి, నీకు సోఫా కావాలంటే పెట్టుకో లేకుంటే రిమూవ్ చేసేయి, నీకు కింద కిచెన్ కావాలంటే పెట్టుకో లేకుంటే పైన పెట్టుకో, అంతా నీ ఇష్టం. నీకు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ తెచ్చి నా కాడ వేసుకో, నీకు ప్యాకేజ్ వద్దంటే అన్ఇన్స్టాల్ చేసేయి. సింపుల్ థింగ్. ఓకేనా, లైబ్రరీస్లో ఆ ఫీజిబిలిటీ అనేది మనకి ఉంటుంది. అదే ఫ్రేమ్వర్క్లో అయితే ప్రతిదీ వాడే పెట్టేసి ఇచ్చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, డిఫాల్ట్గా పెట్టి ఇచ్చేస్తాడు. నువ్వు ఇంకా సచ్చినట్లుగా అదే వాడాలా. అదే లైబ్రరీస్ అయితే నాకు ఇది వద్దు, నేను వాడను అంటే నేను నా ప్రాజెక్ట్లో దాన్ని ఇంక్లూడే చెయ్యను. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింట్స్ అందరికి అర్థమైనాయా?
డన్ గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు గైస్, కలపడం. ఇంటిగ్రేషన్ అంటే ఏమి, కలపడాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. ఓకేనా. లైబ్రరీ కెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఈజీలీ. అంటే దీని అర్థం ఏమి, మనకి ప్రాజెక్ట్ ఫస్ట్ మనకి ఏదైతే మనం ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేస్తుంటే మనం దాంట్లో ఈజీగా లైబ్రరీని పెట్టేయచ్చు. ఎందుకు, వాడు పర్టికులర్గా ఏమీ రూల్స్ చెప్పలేదు, నువ్వు ఇలా రాస్తే అది తయారవుతుంది, ఇలా రాస్తే ఇది జరుగుతుంది, అన్నీ నేనే ఇస్తాను, అన్నీ నా కాడ నుంచే తీసుకోవాలా. కొన్ని వేస్ట్ ఫెలోస్ ఉంటాయి కదా షాప్ వాళ్ళు, ఏం చేస్తారు, ఇప్పుడు నువ్వు ఒక వస్తువు ఒక్కడి కాడ తీసుకుంటుంటే నువ్వు ఎప్పుడు వాన్ కాడ నుంచే తీసుకోవాలా. నువ్వు మళ్ళీ వేరే షాప్ కాడపోతే వాడు ఏం చెప్తాడు, ఎందుకురా వాన్ కాడ పోయినా, లేదు నా కాడ అంటాడు. అలా పరిస్థితి ఉంటుంది మనకి. ఇది ఏం చేస్తుందంటే ఫ్రేమ్వర్క్ ప్రతీదీ నేను ఇస్తాను అంటుంది. ప్రతీదీ ఓవరాల్గా నీకు చిన్న ఏదైనా కావాలా, నువ్వు ఏదైనా టోస్ట్ మెసేజ్ అంటే మీరు చాలాసార్లు నా వెబ్సైట్స్లో చూసింటారు, ఇలా పైన చూసినారా గైస్, సమ్ మెసేజ్ వచ్చేస్తుంది చూడండి. టోస్ట్ మెసేజ్ నేను చాలాసార్లు చూపించింటాను, టోస్ట్ మెసేజెస్ అని. ఇలాంటి టోస్ట్ మెసేజెస్ మనము నార్మల్గా ఏం చేస్తాము, మనకు కావాలంటే యూస్ చేస్తాం, లేదంటే లేదు. కానీ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది తెలుసా, దాని ప్యాకేజ్ దాంతో పెట్టి పంపించేస్తుంది. ప్యాకేజ్ ఆల్రెడీ పెట్టి పంపిస్తాను, నువ్వు యూస్ చేయకపో దానికి అవసరం లేదు, నువ్వు యూస్ చేయకపో దానికి అవసరం అనేది లేదు. ఓకే. ఇది ఏమి ఇంటిగ్రేషన్లో మనకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో కూడా లైబ్రరీ అనేది ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. వేర్ యాజ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్టన్ రిక్వైర్డ్ ఏ ప్రాజెక్ట్ టు బి బిల్డ్ అరౌండ్ దెమ్. ఇది ఏం చెప్తున్నాడు ఫ్రేమ్వర్క్ ఏమంట, ఫ్రేమ్వర్క్ నేను ఎవరితో మర్జ్ అవ్వను, నా లోపల వేరే వాళ్ళు మర్జ్ అవ్వాలా అంటుంది. ఫ్రేమ్వర్క్ ఏం చెప్తుంది, నా సరౌండింగ్లో నాకి అరౌండ్గా నాకి బేస్ పెట్టుకొని నువ్వు ప్రాజెక్ట్ తయారు చేయమంటుంది. లైబ్రరీ అలా కాదు, నీకు వేరేది ఉందా నువ్వు వేరేది యూస్ చేసుకో, నీకు వేరే ఏదైనా కొత్త దాంట్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు ఇన్స్టాల్ చేసుకో. అలాగా మనకి ఇంటిగ్రేషన్. నెక్స్ట్ వచ్చేసి సైజ్ అండ్ స్కోప్. ఈడనే మనకి చాలా బెనిఫిట్ అనేది వస్తుంది. ఫ్రేమ్వర్క్స్ ఆర్ జనరల్లీ లార్జ్ అండ్ మోర్ కాంప్రిహెన్సివ్, ప్రొవైడింగ్ ఏ ఫుల్ సొల్యూషన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వాడు, మనకి ఫ్రేమ్వర్క్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్ అంటే లార్జ్ ఉంటాయి. అవి ఏముంటాయి, లార్జ్ ఉంటాయి. అండ్ మోర్ కాంప్రిహెన్సివ్ అంటే పర్టికులర్గా స్ట్రక్చర్డ్ ఉంటాయి. ఓవరాల్గా పర్టికులర్గా స్ట్రక్చర్డ్ ఉంటాయి. అండ్ ప్రతి సొల్యూషన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఏముంటుంది, ప్రతి సొల్యూషన్. మీకు డౌట్ రావచ్చు, అన్న ఇది మంచిదే కదన్నా, మనకి ఫ్రేమ్వర్క్ అనేది ప్రతి సొల్యూషన్ ఇస్తా అంటుంది కదా, మనకి ప్రాబ్లం ఏమి దీంట్లో అని. కానీ ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనేది ఈడనే వస్తుంది. ఏమి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాం, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలా గైస్. మన కాడ ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాం సంథింగ్ XYZ పేరుతో, ఓకేనా. మన కాడ ఒక వెబ్సైట్ ఉంది, దీంట్లో నాకు సోకాల్డ్ ఈ టోస్ట్ మెసేజ్ అనేది అవసరం లేదు. టోస్ట్ మెసేజ్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టోస్ట్ మెసేజ్ అనేది అవసరం లేదు. కానీ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తాడు తెలుసా, ఫ్రేమ్వర్క్ ఎప్పుడైతే నేను ఇన్స్టాల్ చేసుకుంటానో వాడు ఆ టోస్ట్ మెసేజ్ కూడా ఇచ్చేస్తాడు. ప్యాకేజ్ అంటాం కదా, ప్యాకేజెస్ అంటాము. ప్యాకేజ్ అంటే ఏమో కూడా చెప్తాను. మనకి ఆల్రెడీ వాడు ప్రతిదీ ప్రొవైడ్ చేసేస్తాడు, టోస్ట్ మెసేజ్ కూడా ప్రొవైడ్ చేసేస్తాడు. నీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ప్రతి సొల్యూషన్ వాడు ఏమంటున్నాడు, ఫుల్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మనకు కావాల్సింది 10 ప్యాకేజెస్ అనుకుందాం, అంటే 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి నావిగేషన్ కోసము, ఇంకొకటి వచ్చేసి మనకి సోకాల్డ్ ఏదైనా ఐకాన్స్ కోసము, ఇంకొకటి వచ్చేసి ఏదైనా మళ్ళీ స్టేట్ మేనేజ్మెంట్ కోసం. అలాగా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరే చెప్పండి, మనకి ఓవరాల్గా ఫ్రేమ్వర్క్లో 100 ప్యాకేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఎందుకు ఇలా రాకుంది, మన కాడ 100 ప్యాకేజెస్ ఉన్నాయి, మనకు కావాల్సింది 10 ప్యాకేజెస్సే. ఇప్పుడు 100 ప్యాకేజెస్ మనకి వెయిటేజ్ పడదా గైస్ వెబ్సైట్ మీద? మనకు కావాల్సింది ఉత్త 10ఏ,
మనకు కావాల్సింది ఉత్త 10 ప్యాకేజెసే, ఇంకా మిగతా 90 ప్యాకేజెస్ యూజ్లెస్, నేను దాన్ని యూజ్ కూడా చేయను. అది యూజే చేయనప్పుడు మనకి దాని యూజ్ ఏమి? ఎప్పుడైనా కూడా మనం ఎన్ని ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటామో మన సైట్ అనేది అంత స్లో అవుతుంది. అన్నెసెసరీ ప్యాకేజెస్ అనేది మన కాడ ఉండకూడదు. అన్నెసెసరీ ప్యాకేజెస్ అనేది మన కాడ ఉండకూడదు. మనకి కావాలనుకుంటే ప్యాకేజ్ పెట్టుకోవచ్చు, లేకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఫ్రేమ్వర్క్స్ అలా చేయవు. ఫ్రేమ్వర్క్స్ ఏం చేస్తాయి అంటే, నేను 100 ప్యాకేజెస్ నీకు ఇస్తాను, నువ్వు యూజ్ చేయకపో, నా ఆర్కిటెక్చర్లో అవి ఉంటాయి. కానీ మనకి లైబ్రరీస్ అలా కాదు. నేను నీకు మినిమం ప్యాకేజెస్ ఇస్తాను, మినిమం ఆర్కిటెక్చర్ ఇస్తాను. ఒక 2 ప్యాకేజెస్ రియాక్ట్ అంటే రియాక్ట్కి సంబంధించిన ఒక 2 ప్యాకేజెస్ ఇస్తాను, రియాక్ట్ డామ్ అని. మిగతాదంతా నువ్వు చూసుకో, నీకు కావాలంటే ఇన్స్టాల్ చేసుకో, లేకుంటే లేదు. అది కూడా మనకి ఉంది గైస్, అది కూడా మనకి ఉంది. ఇదే మనకి సైజ్ అండ్ స్కోప్. మనకి ఏమైపోతుంది, ఎప్పుడైతే మనకు 100 ప్యాకేజెస్ వస్తాయో దీని సైజ్ అనేది పెరిగిపోతుంది, ప్రాజెక్ట్ సైజ్ అనేది పెరిగిపోతుంది. సైజ్ అంటే ఏమి, మనకి దాని వెయిట్ అనేది పెరిగిపోతుంది, జీబీస్లో వెళ్ళిపోతుంది. జీబీస్లో వెళ్ళిపోతుంది. ఓకేనా, చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అయిపోతుంది. మనకు అన్నెసెసరీ ప్యాకేజెస్ ఉంటే, యూజ్ చేసేది ఉంటే చేసుకోవాలా, కానీ మనకి యూజే లేదు కదా. యూజ్ లేనప్పుడు మనకి 10 ప్యాకేజెసే కావాలా అన్నప్పుడు నేను ఎందుకు 90 ప్యాకేజెస్ నా తోట పెట్టుకుంటాను? 90 ప్యాకేజెస్ నేను ఎందుకు నాతో పెట్టుకుంటాను? నాకు అవసరం లేదు కదా. అందుకోసమే మనము లైబ్రరీస్ అనేది ప్రిఫర్ చేస్తాము. వైల్ లైబ్రరీస్ ఆర్ స్మాలర్ అండ్ ఫోకస్డ్ ఆన్ స్పెసిఫిక్ టాస్క్. ఇది చూడండి, ఇంకా ఈజీగా చెప్తుంది. ఏమంటున్నాడు వీడు, లైబ్రరీస్ ఏం చేస్తాయి అంటే, ఒక చిన్న టాస్క్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ ఏమొచ్చింది, ఇప్పుడు నేను యూజర్కి సబ్మిట్ చేసినప్పుడు వానికి ఒక మెసేజ్ చూపించాలా, అది ఒక ఇష్యూ. నాకు అర్థం కాకుండా ఎలా చూపించాలనో, కొంచెం మోడర్న్ వేలో చూపించాలా అనుకున్నాను. అప్పుడు నేను టోస్ట్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటాను. ఏం చేస్తాను, టోస్ట్ అనే ప్యాకేజ్. వీడు ఏం చెప్తున్నాడంటే, స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లం, ఒక టాస్క్ మీద ఫోకస్ చేసి మనకు కావాల్సిన థింగ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగా మనకి లైబ్రరీస్ అనేది సైజులో చిన్నగా ఉంటాయి అండ్ ఫాస్ట్గా ఉంటాయి. ఇప్పుడు సైజ్ చిన్నగా ఉందంటే ఫాస్ట్గా ఉంటుందా, ఉండదా గైస్? ఇదైతే బేసిక్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు మనకి ఎవరైతే బాగా రన్నింగ్ చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారు, మంచిగా స్లింఫిట్గా ఉంటారు. అదే మనం రన్నింగ్ చేయకుండా మనం లేజీగా ఉంటే మనకేమైపోతుంది, మనం రన్నింగ్ అనేది చేయలేం. కంప్యూటర్స్ కూడా అంతే, దాని మీద నువ్వు ఎక్కువ లోడ్ పెట్టినావు, ఎక్కువ అన్నెసెసరీ థింగ్స్ పెట్టినావు అంటే అది స్లో అయిపోతుంది. మీరు చూసింటారు చాలాసార్లు, మన సిస్టంలో మెమొరీ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో మన సిస్టమ్ ఆటోమేటిక్గా స్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ వీడియోస్, ఆ ఫొటోస్, నెక్స్ట్ వచ్చేసి ఆ మూవీస్, ఏదైతే ఎక్సెట్రా థింగ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ నువ్వు రిమూవ్ చేస్తావో నీ సిస్టమ్ అనేది ఫాస్ట్ అవుతుంది. నీ సిస్టమ్ అనేది ఫాస్ట్. అదే సింపుల్ థింగ్. ఇది ఏమి మనకి సింపుల్ అంటే సింపుల్ థింగ్. ఓకే గైస్, డన్. హోప్ అందరికీ 4 పాయింట్స్ అర్థమైనాయి. డన్ గైస్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి లెర్నింగ్ కర్వ్. ఇదేందన్నా లెర్నింగ్ కర్వ్ అంటే ఏమి? లెర్నింగ్ కర్వ్ అంటే ఏం లేదు గైస్, మనకి లెర్నింగ్ ప్రాసెస్. దీని ఒక ఈజీగా చెప్పాలంటే ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఓకేనా, లెర్నింగ్ కర్వ్ అని జస్ట్ నేను మోడర్న్ ఇంగ్లీష్ రాసినాను అంతేగాని దాంట్లో ఏం లేదు. లెర్నింగ్ ప్రాసెస్. ఒక లెర్నింగ్ ప్రాసెస్ అంటే నువ్వు ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి నీకు టైం ఎంత పడుతుంది, నెక్స్ట్ నువ్వు అది నేర్చుకోవాలంటే నీకు రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలా, తర్వాత వచ్చేసి అది ఎంత ఫ్రీ హ్యాండ్ ఉంది, అది ఎంత మనకి ఫ్రీ హ్యాండ్గా ఉంది, ఇదంతా కలిపి మనం లెర్నింగ్ కర్వ్ అంటాం. ఏదైతే మనకి ఫ్రేమ్వర్క్ ఉందో, ఫ్రేమ్వర్క్ యూజువల్లీ హ్యావ్ ఏ స్టెప్పర్ లెర్నింగ్ కర్వ్ డ్యూ టు దేర్ కాంప్రిహెన్సివ్ నేచర్. ఇది ఏందన్నా మళ్ళీ ఇంగ్లీష్ స్టెప్పర్ లెర్నింగ్ కర్వ్ అనుకుంటే నేను చెప్తాను తెలుగులో. మనకి స్టెప్పర్ అంటే ఏం లేదు, కొంచెం హార్డ్గా అని. దాని అర్థం ఏమి, కొంచెము టైం టేకింగ్ ప్రాసెస్. ఓకేనా, మనకి ఫ్రేమ్వర్క్స్ దాని కాంప్రిహెన్సివ్ నేచర్ అంటే అది పర్టికులర్గా ఇలాగే ఉండాలా, ఇలాగే చేయాలా, ఫ్రీ హ్యాండ్ లేదు కదా. అది మనకి చదవడానికి కొంచెం టైం పడుతుంది, దాని రిసోర్సెస్ ఫైండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మెయిన్ థింగ్ కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు కమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అంటే, మనకన్నా ఎంతమంది ఎక్కువ యూస్ చేస్తారు కదా దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి పెద్ద కమ్యూనిటీ ఉంటుందో ప్రతి విషయానికి సొల్యూషన్ దొరుకుతుంది.
ప్రతి విషయానికి సొల్యూషన్. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు రియాక్ట్ జేఎస్ డెవలపర్స్ ఒక 10 మెంబర్స్ ఉంటే నాకు ఒక తప్పు వచ్చిందంటే అది ఫస్ట్ వేరే వాళ్ళకి వచ్చిండదా ఎర్రర్? ఎర్రర్ అనేది వేరే వాళ్ళకి వచ్చింటుంది. ఇప్పుడు నేను దాని మీద సంవత్సరాలు కూర్చోవాల్సిన అవసరం ఉందా, లేకుంటే ఆ కమ్యూనిటీలో పోతే నాకు ఆ సొల్యూషన్ దొరుకుతుందా? సొల్యూషన్ అనేది దొరికిపోతా. అందుకోసమే కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి లాంగ్వేజ్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది కమ్యూనిటీ. ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే ఆడ ఎప్పుడైతే కమ్యూనిటీ పెద్దగా ఉంటుందో మనకు సొల్యూషన్స్ అనేది క్విక్ సొల్యూషన్స్ దొరుకుతాయి. నువ్వు రేపు పొద్దున ఏదైనా బగ్ వచ్చింది లేకుంటే ఎర్రర్ వచ్చింది, నువ్వు దాన్ని స్పాట్గా ఫిక్స్ చేయగలుగుతావు. ఎలాగా? మనకి పెద్ద పెద్ద బ్లాగ్స్ రాసింటారు, మనకి కొన్ని ఏదైతే బ్లాగ్స్ అంటే గిట్హబ్లో పెట్టింటారు, లేకుంటే మనకి గూగుల్లో పెట్టింటారు, మనకి చాలా చోట్ల ఉన్నాయి కదా మనకి సెర్చ్ ఇంజన్స్లో. మనం సెర్చ్ చేస్తే ఆ పర్టికులర్ కమ్యూనిటీస్ ఉంటాయి, మనకు వాళ్ళు ఏం చేసింటారు, పోస్ట్ చేసింటారు. ఓకే, నాకు ఇది ప్రాబ్లం వచ్చిండే, నేను ఇలా చేస్తే నాకు సొల్యూషన్ దొరికింది, స్టాక్ ఓవర్ఫ్లోలో పెట్టింటారు. చాలా అంటే చాలా థింగ్స్ అనేది ఉంటాయి. ఓకే, స్టెప్పర్ లెర్నింగ్ కర్వ్ అంటే ఏమి, మనకి నేర్చుకోవడానికి టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ మనకి ఇది కొంచెం టైం తీసుకుంటుంది, దీని మీద మనం టైం పెట్టాల్సి ఉంటుంది అని మనం ఫ్రేమ్వర్క్ చెప్తుంది. అదే మనకి లైబ్రరీస్ అలా కాదు, ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. దీన్ని నేను జస్ట్ ఇక్కడ ఒక వర్డ్ రాయలేదు, షాలో లెర్నింగ్ కర్వ్ అంటారు. దీన్ని ఏమంటారు? షాలో లెర్నింగ్ కర్వ్. షాలో లెర్నింగ్ కర్వ్ అంటే ఏం లేదు, నేను దాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు, నేను ఈజీగా దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రొడక్షన్లో పెట్టచ్చు. అంటే నేను ఈజీగా కోడ్ అనేది రాయొచ్చు. ఇంప్లిమెంటేషన్ చేయడం ఈజీ కదా. చదువుకోవడం అంటే ఎన్ని సంవత్సరాలు చదువుకుంటే పోతుంటారా? కాదు, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తావు? నీకు ఫ్రీ హ్యాండ్ ఉండి నీకు అర్థమైతే నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఈ రెండిటికే, ఫ్రేమ్వర్క్కి దీనికే. ఓకేనా? మనకి యాంగులర్ అనేది ఫ్రేమ్వర్క్, వాడు సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నాడు, అది చదవడం కొంచెం కష్టమైంది, తర్వాత ఇష్యూ. మనకి ఈజీ లెర్నింగ్ కర్వ్ అంటే మనకి HTML CSS నేర్చుకోవడం ఏమైనా కష్టమా గైస్? హెడ్డింగ్ ట్యాగ్స్, ఇప్పుడు నేను హెడ్డింగ్ ట్యాగ్ అంటాను, హెడ్డింగ్ ట్యాగ్ అంటే అందరికి తెలిసిందేనా, లేకుంటే హెడ్డింగ్ ట్యాగ్ అంటే వేరేది ఏమైనా ఉంటుందా? తెలిసిందే. బ్యాక్గ్రౌండ్ కలర్, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే ఆల్మోస్ట్ HTML తెలియకపోతే డైరెక్ట్ అంటే ఒక వర్డ్ నువ్వు చదివితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, నీకు అర్థమైపోతుంది యాజ్ ఏ యూజర్ కానీ యాజ్ ఏ డెవలపర్ కానీ. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుందా బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే? అలాగా సింపుల్ థింగ్స్ అనేది ఉంటాయి. ఓకేనా? ఇది వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్. మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లైబ్రరీ అంటే ఏమి, ఫ్రేమ్వర్క్ అంటే ఏమి అని చాలా కన్ఫ్యూజ్. ఫస్ట్ మనం 5 సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఏమి? ఫస్ట్ వచ్చేసి కంట్రోల్, ఎవరి చేతిలో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ, మనం దాన్ని ఎలా యూజ్ చేయగలుగుతాం. ఇంటిగ్రిటీ, నేను దాంట్లో వేరే వాళ్ళలో కలపగలుగుతానా లేదా. తర్వాత సైజ్ అండ్ స్కోప్, సైజ్ అంటే మనకి దాని సైజ్ ఎట్టుంటుంది. తర్వాత వచ్చేసి లెర్నింగ్ కర్వ్ అంటే నేను దాన్ని నేర్చుకోవడానికి టైం పట్టదా. మళ్ళీ ఒకసారి 5 పాయింట్స్ తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంట్రోల్ అంటే ఏముంది, మనం ఏం చేయాలన్నా వాడు చెప్పినట్లు చేయాలా. దేంట్లో? ఫ్రేమ్వర్క్లో. లైబ్రరీలో అలా కాదు, డెవలపర్ ఇష్టం, నేను ఎలా కావాలంటే అలా చేసుకుంటాను. ఫ్లెక్సిబిలిటీ ఏంది, నాకు ఏది కావాలో నేను అది చేస్తాను. కానీ ఫ్రేమ్వర్క్ అలా కాదు, వాడు మొత్తం ఒక స్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఇస్తాడు, నువ్వు ఇలాగే రాయాలా, నువ్వు ఈడ క్యాపిటల్ లెటరే రాయాలా, నువ్వు ఈడ స్మాల్ లెటరే రాయాలా అని వాడు ఒక స్ట్రక్చర్ తయారు చేసి ఇస్తాడు. ఇంటిగ్రేషన్ అంటే కలపడం. నా కాడ వేరే ప్రాజెక్ట్ ఉందంటే నేను లైబ్రరీలో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ, కానీ ఫ్రేమ్వర్క్లో కన్వర్ట్ చేయడం చాలా కష్టము. సైజ్ అండ్ స్కోప్ ఎందుకు, మనకు ఫ్రేమ్వర్క్ ఫుల్ సొల్యూషన్ నాకు వద్దనేవి కూడా వాడు ఇచ్చేస్తాడు, కానీ లైబ్రరీ అలా కాదు, ఒక బేసిక్ మినిమల్ ఆర్కిటెక్చర్ ఇస్తుంది, మనకు కావాల్సింది మనం దాంట్లో పెట్టుకోవాలా, వద్దు అనేది రిమూవ్ చేసుకోవాలా. తర్వాత వచ్చేసి లెర్నింగ్ కర్వ్, మనకి లెర్నింగ్ ఫేజెస్ ఎలా ఉంటాయి. మనకి ఫ్రేమ్వర్క్స్ అనేది కొంచెం నేర్చుకోవడానికి కష్టము అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. నువ్వు దాన్ని ఏమంటాం మనము, దాన్ని ఏదైతే కోడ్లో రాయాలంటే కొంచెం టైం పడుతుంది. అదే మనకి లైబ్రరీస్ అలా కాదు, ఈజీ టు లెర్న్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు ఇంప్లిమెంట్. నేను ఈజీగా ఇంప్లిమెంట్ అనేది చేయగలుగుతాను. ఇది ఓవరాల్గా 5 డిఫరెన్సెస్ అనేది నేను చెప్పినాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫాస్ట్ గైస్ అన్న
బ్రో. మనకు రియాక్ట్ చేసేది కూడా కొంతమంది మన నార్మల్ ఇంటర్వ్యూస్‌లో కాల్స్ వచ్చినప్పుడు ఫ్రేమ్‌వర్క్ వచ్చా అని అడుగుతారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ జేఎస్ అనేది లైబ్రరీని చెప్పండి, ఫ్రేమ్వర్క్ కాదు. చాలామంది ఇలా చెప్తారు కానీ మనకి రియాక్ట్ జేఎస్ అనేది ఏమి ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ, వాళ్ళకే తెలియదు. ఓపెన్గా చెప్తున్నాను ఈ మాట అయితే, జావా స్క్రిప్ట్ అనేది ఒక లైబ్రరీ, ఫ్రేమ్వర్క్ కాదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇదే ఇంత ఎందుకు చెప్పినానంటే లైబ్రరీకి ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ చెప్పినాను. నేను మీకు కావాలంటే తర్వాత లేటర్ క్లాసెస్లో చూపిస్తాను ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో కూడా. నా కాడ ఉన్నాయి సమ్ ప్రాజెక్ట్స్, ఈజీగా మీకే అర్థమైపోతుంది. ఇదేందన్నా వాడు చెప్పినట్టే రాయాలా, మనము ఒక ఫైల్ తయారు చేస్తే డైరెక్ట్గా రౌట్ తయారైపోతుంది. అదే రియాక్ట్ జేఎస్లో అలా కాదు, నాకు కావాలంటే తయారు చేసుకుంటాను, లేకుంటే లేదు, అలాగా. ఓకే గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. ఫాస్ట్ గైస్. క్లియర్ కదా? డన్ గైస్, డన్ 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 డన్. ఇప్పుడు వచ్చేసి ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఏమి, ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ కన్నా కొంచెం ఇది చూసాం కాంపోనెంట్ బేస్ ఆర్కిటెక్చర్. ఎందుకంటే ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ నేను ఒక వెబ్సైట్స్లో చూపిస్తే మీకు ఈజీ అర్థమైపోతుంది సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేది. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఒక్క నిమిషము, నేను సింగిల్ పేజ్ అప్లికేషనే చూపించేస్తాను. అమెజాన్ అనేది మల్టీపేజ్ అప్లికేషన్. మనకి రెండు ఉన్నాయి, సింగిల్ పేజ్ అప్లికేషన్ ఒకటి అండ్ మల్టీపేజ్ అప్లికేషన్ కూడా ఒకటి ఉంది. వీట్ టాస్క్ హోల్డర్ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇది నేను చేసిందే కదా, మనదే సింపుల్గా. దీంట్లోనే మనం ఒకసారి చూద్దాము. దీంట్లో ఏమైనా లింక్స్ ఉన్నాయా? సో కాల్డ్ లింక్స్ ఏం లేవు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీపేజ్ అప్లికేషన్స్కి సింగిల్ పేజ్ అప్లికేషన్స్కి నేను డిఫరెన్స్ చూపించేస్తాను. మనకి ఇది అడ్డం వచ్చేస్తుంది గైస్. ఓకే గైస్, ఈడ మనకి రెండు థింగ్స్ ఉన్నాయి. ఏమేమి అంటే జస్ట్ నేను ఇక్కడ రాసేస్తాను. మనకి మల్టీపేజ్ అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ రెండు ఉన్నాయి. మల్టీపేజ్, సింగిల్ పేజ్. ఓకేనా? రెండు ఉన్నాయి, మల్టీపేజ్ అప్లికేషన్స్, సింగిల్ పేజ్ అప్లికేషన్స్. మల్టీపేజ్ అప్లికేషన్స్ అంటే మోర్ దాన్ వన్. ఇప్పుడు మనకి మల్టీ అంటేనే అర్థం అయిపోతుంది మోర్ దాన్ వన్ అని, సింగిల్ అంటే ఒక సింగిల్ పేజ్ అన్న. ఇదేందన్నా మనకి చాలా పేజెస్ ఉంటాయి కదా అని. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏమి అంటే మనకి మల్టీపేజ్ అప్లికేషన్ ఎప్పుడైతే నేను పేజ్ చేంజ్ చేస్తానో మనకి మళ్ళీ రీలోడ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఏమవ్వడం జరుగుతుంది? రీలోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ మనకి నేను పేజెస్ చేంజ్ చేస్తే రీలోడ్ అనేది అవ్వవు. ఎందుకు రీలోడ్ అనేది అవ్వదు? ఎందుకు? ఈ చిన్న థింగ్ తేడా ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఓవరాల్గా పేజ్ రీలోడ్ చేస్తామో మనకి ఒక డామ్ ట్రీ అనేది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే HTMLలో మనం ఇన్స్పెక్ట్ చేసి ఎలిమెంట్స్ చేస్తే మనకి కొన్ని ఎలిమెంట్స్ కనిపిస్తాయి, గుర్తుందా? ఇన్స్పెక్ట్ చేసి ఎలిమెంట్స్లో చూస్తే మనకు ఒక డాక్యుమెంట్ కనిపిస్తుంది. మొత్తం డాక్యుమెంట్ అంటే మనం పర్టికులర్ ఏ పేజ్లో అయితే ఉంటామో ఆ పేజ్ యొక్క డాక్యుమెంట్. దాన్నే ఏమంటాం మనం? డామ్ అని అన్నాం. దాన్నే ఏమన్నాము? డామ్. ఈడ కూడా ఉంది చూడండి, మనకి డామ్ అనేది ఉంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, మనకి మొత్తం డామ్ ట్రీ. దాన్ని ఈజీగా చెప్పాలంటే ఒక డామ్ ట్రీ ఉంటుంది. ట్రీ అనేది ఎందుకు చెప్తాము? మనకి ట్రీ ఎలా ఉంటుంది? ఒక దాంతో ఒకటి ఇలా కనెక్షన్స్ ఉంటాయి. ఇది పేరెంట్, ఇది చైల్డ్, దాని చైల్డ్, ఇలా సో కాల్డ్ మనకి లాస్ట్ వరకు ఉంటాయి. ఓకేనా? డామ్ ట్రీ అంటాం దాన్ని. మనం ఎప్పుడైతే పేజ్ రీలోడ్ చేస్తామో మనకి మొత్తం డామ్ ట్రీ అనేది మళ్ళీ స్ట్రక్చర్ అవ్వాలి. అది మళ్ళీ స్ట్రక్చర్ ఫస్ట్ నుంచి అంతా రాసుకుంటూ రావాలా HTML CSS అనేది. ఎప్పుడైతే మనకి అలా మొత్తం డామ్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుందో టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే మనకి అలా రీలోడ్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక వెబ్సైట్ రీలోడ్ చేస్తే మనకి మళ్ళీ డేటా రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అదే మనకి మల్టీపేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎలాగా? నువ్వు వేరే పేజ్కి పోతే అది డైరెక్ట్గా నీకు రీలోడ్ చేయదు, జస్ట్ అదే పేజ్లో చేంజ్ చేస్తుంది అంతే. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓకేనా? జస్ట్ గివ్ ఏ మినిట్. అందరూ అమెజాన్ వెబ్సైట్ కనిపిస్తుందా? ఈడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈడ ఏదైతే ఉందో ఈడ బాగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఏ మినిట్. నేను బెస్ట్ సెల్లర్స్ మీద పోతాను. లోడ్ అవుతుందా? ఈడ చూడండి, ఎక్స్ మార్క్ పడిందా?
ఎస్ బ్రో. ఎస్ అన్న. చూడండి లోడ్ అవుతుంది. ఇది ఏంది లోడింగ్ అనేది చూడండి ఎలా అవుతుందో. టుడేస్ డీల్స్ దీన్ని ఏమంటారు మల్టీపేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ ఎలాగా, ఇప్పుడు ఈ వెబ్సైట్లో చూడండి. ఈ వెబ్సైట్లో చూస్తే మీరు ఈడనే సేమ్ ఈడనే చూడాలా, నేను లింక్స్ చేంజ్ చేస్తాను. ఏమైనా పడుతుందా గైస్? లేదు బ్రో. ఇలాగా ఇది వచ్చేసి ఏమి సింగిల్ పేజ్ అప్లికేషన్స్. కానీ లింక్స్ చేంజ్ అవుతున్నాయా, చేంజ్ అవ్వకున్నాయా? అవుతున్నాయి. లింక్స్ అనేది చేంజ్ అవుతున్నాయి. మనకు అమెజాన్లో కూడా లింక్స్ చేంజ్ అవుతున్నాయి. చూడండి బెస్ట్ సెల్లర్ మొబైల్స్లో పోతే మొబైల్ ఫోన్స్ మనకి లింక్స్ చేంజ్ అవుతున్నాయి కానీ రిలోడ్ అవుతుంది. దీన్నే మనకి సింగిల్ పేజ్ మల్టీ పేజ్ అప్లికేషన్స్ అని అంటాము. మెయిన్ ఏమి యూస్ కేసు, మనం ఎప్పుడైతే మల్టీపేజ్ అప్లికేషన్స్ వాడతామో మన డామ్ ఏదైతే ఉందో ఆ డామ్లో కూడా రెండు ఉంటాయి గైస్. ఒకటి వచ్చేసి వర్చువల్ డామ్, ఒకటి వచ్చేసి రియల్ డామ్ అని ఉంటుంది. మనకి రియల్ డామ్ ఏదైతే ఉందో మెయిన్గా రియల్ డామ్ ఏదైతే ఉందో ఆ రియల్ డామ్ అనేది మళ్ళీ ఆర్కిటెక్చర్ అవ్వడం జరుగుతుంది. ఆర్కిటెక్చర్ అంటే ఏమి లెవెల్ బై లెవెల్ అంతా పెట్టుకుంటూ రావడము. ఫస్ట్ హెడ్డింగ్ ఉండాలా, సెకండ్ ఇది ఉండాలా, థర్డ్ ఇది ఉండాలా అని మనకి లైన్గా పెట్టుకుంటూ రావడం. దాన్నే మనము ఏమంటాం ఆర్కిటెక్చర్ అంటాం. మనం ఎప్పుడైతే మల్టీపేజ్ అప్లికేషన్స్ వాడతామో మనకి రిలోడ్ అయ్యి మన డామ్ అనేది మళ్ళీ ఆర్కిటెక్చర్ అవుతుంది. కానీ సింగిల్ పేజ్ అప్లికేషన్లో అలా కాదు. సింగిల్ పేజ్ అప్లికేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ అనేది రిలోడ్ అనేది అవ్వదు. ఓకేనా? అండ్ మనకి రిలోడ్ అయినా కూడా ఫాస్ట్ రిలోడ్ అనేది దీంట్లో ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ ఉంటుంది. ఫీచర్ అనేది ఫాస్ట్ రిలోడ్ అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సేవ్ చేస్తావో ఆటోమేటిక్గా రిలోడ్ అయిపోతుంది థింగ్స్ అనేది. అంటే ఇది కూడా చెప్తాను, ఇటునే మనకి వర్చువల్ డామ్ కాన్సెప్ట్ వస్తుంది. వర్చువల్ డామ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకే గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సింగిల్ పేజ్ మల్టీ పేజ్లో? అంటే బ్రో రియాక్ట్ చేస్తే మనం మల్టీపేజ్ డెవలప్ చేయలేము దాన్ని? మల్టీపేజ్ డెవలప్ చేయలేమంటే దాని మెయిన్ ఫీచరే సింగిల్ పేజ్. మల్టీపేజ్ చేయాలంటే వేరేది చేసుకోవచ్చు కదా. ఇది మెయిన్ యూస్ చేస్తున్నది సింగిల్ పేజ్ కోసం, ఎందుకంటే ఫాస్ట్ ఉండాలి కదా. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఫాస్ట్ ఉంటాయి, మల్టీపేజ్ అంత ఫాస్ట్ ఉండవు. ఓకేనా? ఓకే గైస్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఎవరికి ఏం డౌట్స్ లేవంటే కాంపోనెంట్ బేస్ ఆర్కిటెక్చర్ చూద్దాం. కాంపోనెంట్ బేస్ ఆర్కిటెక్చర్ అంటే ఏమి? చాలా ఇంట్రెస్టింగ్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఒక్కసారి దీని గురించి మనము చూద్దాం. నేను వైట్ స్పేస్ యాడ్ ఈడుంది, జస్ట్ ఈడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఆడ ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం, సింపుల్గా ఒక వెబ్సైట్ పైన దీన్ని ఏమంటారు గైస్? పైన ఉంటే హెడర్, కింద ఫూటర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక సైడ్ బార్ ఉంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక సింపుల్ కార్డ్ ఉంది. సింపుల్గా ఒక కార్డ్ అనుకుందాం. కార్డ్లో వచ్చేసి ఫస్ట్ ఒక ఫోటో ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక స్టూడెంట్ నేమ్ ఉంటుంది, అండ్ వాడి కొంచెం డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, అండ్ వాడి రేటింగ్స్ అనేవి ఉంటాయి. వాడి మార్క్స్కి బట్టి రేటింగ్స్ అనేవి ఉంటాయి. చాలా బాగా వినాలా, కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, మనము ఇది ఒక సింపుల్ ఒక అప్లికేషన్ అనుకుందాం, ఒక వెబ్సైట్ అనుకుందాం. మనకి ఇది చిన్న వెబ్సైట్ కాబట్టి ఏమి ఇడ అంత ప్రాబ్లం రాదు. కానీ దీని ఒక పెద్ద లార్జ్ స్కేల్లో ఆలోచిస్తాం. ఓకేనా? మనకి ఇలాగా 4 డిఫరెంట్ థింగ్స్, ఓవరాల్గా 5 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. థింగ్ నెంబర్ 1, థింగ్ నెంబర్ 2, 3, 4, 5. మనకు ఓవరాల్గా 5 థింగ్స్ ఉన్నాయి. 5 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి హెడర్, తర్వాత వచ్చేసి సైడ్ బార్, తర్వాత వచ్చేసి మెయిన్లో మళ్ళీ కార్డ్ తర్వాత ఫూటర్. ఓవరాల్గా 5 థింగ్స్. ఈడ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఏమి అంటే మన కాడ ఒక బంచ్ ఆఫ్ కోడ్, ఒక పెద్ద కోడ్ అనేది ఉంటే దాన్ని చిన్న పార్ట్స్లో స్ప్లిట్ చేయడము. దేంట్లో స్ప్లిట్ చేయడము? చిన్న పార్ట్స్లో స్ప్లిట్ చేయడం. ఇది ఎందుకన్నా చిన్న పార్ట్స్లో స్ప్లిట్ చేయడం? చిన్న పార్ట్స్లో స్ప్లిట్ చేస్తే ఎలాగొస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చిన్న పార్ట్స్లో స్ప్లిట్ చేయాలంటే మనము ఏదైతే కోడ్ అనేది రాస్తామో అది ఫస్ట్ థింగ్, కోడ్ ఏదైతే రాస్తామో అది మెయింటైన్డ్గా ఉంటుందంటే ఒక ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ తీసుకుంటే హెడర్ రాయడానికి ఎంత ఆల్మోస్ట్ పడితే ఒక 100 to 150 లైన్స్ పట్టచ్చు. ఫూటర్ రాయడానికి 100 to 150 లైన్స్ పట్టచ్చు. సైడ్ బార్ రాయడానికి ఒక 300 లైన్స్ పట్టచ్చు. మెయిన్ రాయడానికి ఒక 500 లైన్స్ పట్టచ్చు. కార్డ్ రాయడానికి ఒక అరౌండ్గా ఒక
40 to 50 లైన్స్ పట్టచ్చు. ఇప్పుడు చెప్పండి ఇవన్నీ ఎన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓవరాల్గా వేసుకుంటాను 100 ప్లస్ ఇంత పెద్దగా అయిపోయిందా 100 ప్లస్ సంథింగ్ 200 ఇలాగ ఓవరాల్ వేసుకుంటే ఓవరాల్గా మనకి 600 లైన్స్ అనుకుందాం. ఎన్ని లైన్స్ 600 లైన్స్. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఇది నేను మినిమం అన్నాను గాయస్ 600 లైన్స్గా థౌజండ్స్ ఆఫ్ లైన్స్ పోతుంది కోడ్ అనేది థౌజండ్స్ ఆఫ్ లైన్స్ పోతుంది ఓకేనా. ఇప్పుడు మీరే చెప్పండి నాకు ఏదైనా ఇష్యూ వస్తే ఈ 600 లైన్స్లో వెతకడం కష్టమవుతుందా ఈజీ అవుతుందా? ఇప్పుడు నాకు ఇష్యూ అనేది యాడ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడర్లో లింక్స్ ఉన్నాయి ఈ లింకులు క్లిక్ కాలేదు. నేను క్లిక్ చేయడానికి పోతుంటే క్లిక్ అనేది కాలేదు. నాకు ఇప్పుడు ఈ లింక్ చెక్ చేయాలంటే నేను 600 లైన్స్లో చెక్ చేయాలా. నాకు ఈ లింక్ చెక్ చేయాలంటే కష్టం అవుతుందా ఈజీ అవుతుందా? అంతా ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్ అంతా ఫంక్షనాలిటీతో పాటు కష్టమవుతుంది. అదే మనము కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఏం చేస్తాము ఈ 100 లైన్స్ ఒక ఫైల్లో ఉంటాయి, ఈ 100 లైన్స్ ఒక ఫైల్లో ఉంటాయి, ఈ 200 లైన్స్ ఒక ఫైల్లో ఉంటాయి, మిగతా 200 లైన్స్ ఇంకొక ఫైల్లో ఉంటాయి. ఇది వచ్చేసి కాంపోనెంట్ హెడర్, దీని కాంపోనెంట్ అంటాం. కాంపోనెంట్ ఫూటర్, కాంపోనెంట్ వచ్చేసి మెయిన్, ఈ కాంపోనెంట్ వచ్చేసి సైడ్ బార్ అండ్ సంథింగ్ మనకి చిన్నది ఉంటే ఒక కార్డ్ కాంపోనెంట్. ఇప్పుడు మీరే చెప్పండి నాకు హెడర్లో ఇష్యూ వస్తే నేను ఒక ఫైల్ ఏదైతే మనకి header.js అని తయారు చేసుకుంటామో హెడర్ కాంపోనెంట్, ఆ హెడర్ కాంపోనెంట్లో పోయి వెతికితే చాలా నా పని అనేది ఈజీగా అయిందా లేకుంటే హార్డ్గా అయిందా? ఈజీ అయిపోయింది. అంటే మనం ఏదైతే ఉందో దీన్నే కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటాం. ఫస్ట్ హెల్ప్ఫుల్ థింగ్ ఇది. అంటే మన కాడ బంచ్ ఆఫ్ కోడ్ని మనం చిన్న పార్ట్స్లో స్ప్లిట్ చేసేస్తున్నాం. చిన్న పార్ట్లో స్ప్లిట్ చేసేసి అన్నిటినీ తెచ్చి ఒక చోట అరేంజ్ చేస్తాం. ఒక చోట ఏం చేస్తాము అరేంజ్ అనేది చేస్తాము. ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏమి అంటే ఇప్పుడు ఈ కార్డ్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రతి కాంపోనెంట్ ఇలాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ కార్డ్ అనేది నేను ఒకసారి తయారు చేసినాను అంటే ఒకసారి దీని కోడ్ నేను దీన్ని కొంచెం ఇలా డ్రాగ్ చేసుకొని ఈడ ఒక బాక్స్ వేసుకుందాం. మనము ఒక కార్డు కోసం ఒక కార్డ్ కాంపోనెంట్ తయారు చేసి కోడ్ అనేది రాసుకున్నాము. అంత డైనమిక్ రాసినాం. ఈడ వచ్చేసి ఫోటో, ఈడ వచ్చేసి వాడి యూజర్ నేమ్, ఈడ వచ్చేసి వాడి ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ సంథింగ్, ఈడ వచ్చేసి వాడి రేటింగ్ అని. ఇప్పుడు చెప్పండి నేను ఒకసారి కార్డ్ అని రాసినాను, కార్డ్ అని రాసినాను. ఈ కార్డ్ని పిలుస్తే ఈ కాంపోనెంట్ని పిలుస్తే కార్డ్ వస్తుంది. నేను కార్డ్ని మల్టిపుల్ టైమ్స్ రాస్తే మల్టిపుల్ టైమ్స్ ఈ కార్డ్ షో అవుతుందా షో అవ్వదా? అవుతుంది. చెప్పాలా గైస్? మీకు డౌట్, మీకు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. నేను జస్ట్ గివ్ మీ ఏ సెకండ్, నేను రెప్లైట్ ఓపెన్ చేస్తాను. క్లియర్ చేసేయాలా మనమంతా. జస్ట్ మీకు ఐడియా వచ్చేస్తుంది, ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. హోమ్ పేజ్ తిరిగి ఉంటుంది. ఏమంటున్నాడు వీడు? ఇన్స్టాల్ డెవలప్మెంట్ కంటిన్యూస్ వితౌట్ అప్గ్రేడ్ ద కోరా. నాకు వద్దురా నాన్న. ఎందుకు? జస్ట్ a minute guys. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏమి? సింపుల్గా మన కాడ ఒక పెద్ద పీస్ ఆఫ్ కోడ్ అనేది ఉంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంటే దాన్ని చిన్న పార్ట్స్లో డివైడ్ చేసుకుంటాం. దాన్ని ఏం చేస్తాము చిన్న పార్ట్స్లో స్ప్లిట్ చేసుకొని, ఇప్పుడు మీరే చెప్పండి మనం చిన్న పార్ట్స్లో స్ప్లిట్ చేసుకుంటే మన ఫోకస్డ్ అనేది ఆ పార్ట్ మీదనే ఉంటుంది.
నేను హెడర్ తయారు చేయాలంటే ఒక హెడర్ కాంపోనెంట్ తయారు చేస్తాను, దాని పని అంతా కంప్లీట్ చేస్తాను, ఫినిష్. ఇంకా దానికి నాకు టచ్ ఉండదు. అలాగా మనము ఒక పెద్ద ప్రాజెక్ట్ని చిన్న చిన్న చంక్స్లో డివైడ్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ప్రోగ్రెస్ కూడా చాలా పెరుగుతుంది. అంటే క్లమ్జీగా ఉండదు అంతా. మనం ఒక దాని మీద ఫోకస్గా ఉంటాము, ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది కంప్లీట్ చేస్తాము. అండ్ ఆ కంప్లీట్ చేసిన తర్వాత అన్ని ప్రాజెక్ట్స్ని అన్ని ఏదైతే మన కాంపోనెంట్స్ ఉన్నాయో తెచ్చి మర్జ్ చేసేస్తాం. అదంతా చాలా చిన్న విషయము, జస్ట్ మీరు రాస్తే అది మర్జ్ అయిపోతుంది అంతే. ఓకేనా? ఇది వచ్చేసి మనకి కాంపోనెంట్స్ కోసం. సెకండ్ థింగ్ ఏమి కాంపోనెంట్స్లో రీయూజబిలిటీ. మనం ఒకసారి ఒక కాంపోనెంట్ తయారు చేసినామంటే దాన్ని మనకి ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రీయూజ్ చేయొచ్చు అంటే మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చిండాలా. ఏం కాన్సెప్ట్ గైస్ మనకి రీయూజ్ చేసేది? మనకు కావాల్సినప్పుడు మనం రీయూజ్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావా స్క్రిప్ట్లో. ఏం కాన్సెప్ట్? చెప్పలా గైస్, మనకి కావాలన్నప్పుడు నేను ఒక పీస్ ఆఫ్ కోడ్ని రీయూజ్ చేసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏం కాన్సెప్ట్? ఫంక్షన్స్. గుడ్. ఫంక్షన్సా కాదు, ఫంక్షన్సే. ఓకేనా? మనకేమి ఫంక్షన్సే. ఓకేనా గైస్? చాలా అంటే చాలా దేంట్లో ఇచ్చింది కార్. ఓకే, హలో వరల్డ్. మనకి ఇంకో ఫైల్ ఉంది, న్యూ జేఎస్ ఫైల్ ఫంక్షన్. చూడండి ఏమొచ్చింది గైస్ మనకి ఇక్కడ ఒక కాంపోనెంట్ ఫంక్షన్. మనకి ఏంది? కాంపోనెంట్స్ అంటే ఫంక్షన్స్ లాగానే మనకి ఉంటాయి. మనకి పెద్ద విషయం ఏమీ ఉండదు. ఒక్కసారి జస్ట్ గివ్ ఏ మినిట్. మనం ఒకసారి ఏమంది, ప్రోగ్రామ్ డిడ్ నాట్ గెట్ ఎనీ అవుట్పుట్. ఓకే, ఇది కూడా ఏందో అర్థం అవుతుంది. రియాక్ట్. ఓకే గైస్, ఈడ మనం కొంచెం కాంపోనెంట్స్ని తయారు చేసి చూసాం. కాంపోనెంట్ అంటే ఏం లేదు కదా, సింపుల్ ఒక ఫైల్ అంతే. నేను ఒక ఫైల్ తయారు చేయాలా. కానీ కాంపోనెంట్ అనేది ఎప్పుడైనా మీరు తయారు చేస్తున్నప్పుడు క్యాపిటల్ లెటర్లో కాంపోనెంట్ ఎలా తయారు చేయాలా? క్యాపిటల్ లెటర్లో తయారు చేయాలా. ఎందుకన్నా క్యాపిటల్ లెటర్లోనే తయారు చేయాలంటే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కార్డ్ అని తయారు చేస్తున్నాను. కార్డ్.js అని ఒక ఫైల్ తయారు చేసినాను. ఈడ ఏం చేయాలా? మనము సింపుల్ నార్మల్ ఒక ఫంక్షన్ రాయాలా. function ఫంక్షన్ కార్డ్ కాంపోనెంట్ ఏమైనా రాసుకోండి, నేను సింపుల్గా కార్డ్ అనే రాస్తున్నాను. ఒక నార్మల్ ఫంక్షన్, బేసిక్ ఫంక్షన్ అనేది మనము తయారు చేస్తున్నాం. అందరికి కనిపిస్తుంది కదా గైస్? ఓకే, మనం కార్డ్ అనేది తయారు చేసేసినాం. ఈడ నేను ఏం చేస్తానంటే రిటర్న్ ఒక h1 రాసేస్తాను. కార్డ్ అని కార్డ్ కాంపోనెంట్ NENT కార్డ్ కాంపోనెంట్ అని సింపుల్గా రాసేసినాను. దీన్ని మనం ఏం చేయాలా? ఇది వచ్చేసి ఒక కాంపోనెంట్, దీన్ని మెయిన్ కాంపోనెంట్లో వాడాలా. మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి app.js. ఈ కాన్సెప్ట్ మీకు చెప్పలేదు కానీ నేను చెప్తాను, జస్ట్ గివ్ ఏ మినిట్, తర్వాత చూద్దాము. ఇప్పుడు ఈ కార్డ్ని నేను వేరే కాంపోనెంట్లో వాడాలా అంటే, ఈ కాంపోనెంట్ని వేరే కాంపోనెంట్లో వాడాలా అంటే మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది. కాన్సెప్ట్ పేరు మాడ్యూల్స్, MODULES. మాడ్యూల్స్ నేను చెప్పినాను కదా గైస్, జావా స్క్రిప్ట్లో ఒక కాన్సెప్ట్ మిగిలిపోయింది మాడ్యూల్స్ అనేది, అది రియాక్ట్ జేఎస్లో చెప్తాను అన్నాను. ఇదే ఆ మాడ్యూల్స్. జస్ట్ ఇప్పుడు కోడ్ చూసేద్దాము, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఏదైనా ఒక ఈజీ విషయం చెప్పేస్తాను గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఇండియా ఉంది, నెక్స్ట్ పక్కన చైనా ఉంది. ఏదైనా చైనా ఐటమ్ మన కాడ రావాలంటే వాళ్ళు ఏం చేయాలా? ఆడ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలా, మనం ఏం చేయాలా? ఇంపోర్ట్ చేసుకోవాలా. అదే కాన్సెప్ట్. ఏమి? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. మనము ఈ కార్డ్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేసుకోగలగాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలా. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్
కార్డ్, పేరు సేమ్ ఉండాలా గైస్, కార్డ్. ఓకేనా, పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ ఫైల్ నేమ్ కాదు, ఈ రెండు సేమ్ ఉండాలా. లోపల రాసినవి నీ కాంపోనెంట్ పేరు అండ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న పేరు సేమ్ ఉండాలా. ఫైల్ నేమ్ ఏమైనా ఇచ్చుకో, ఫైల్ నేమ్తో ఏం మనకి సంబంధం లేదు. ఓకే, జస్ట్ ఎందుకు మనము సేమ్ పెడతామంటే తర్వాత రేపు పొద్దున మన వెబ్సైట్ ఎప్పుడైతే పెద్ద స్కేల్లో పోతాదో తర్వాత మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను పైన ఒక నేమ్ కింద, ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఫైల్ నేమే కనిపిస్తుంటుంది, నేను ఫైల్ నేమ్తోనే కదా లోపల ఏముందో మనం ఆలోచించేది. ఫైల్ నేమ్ చూసే కదా మనకి మైండ్లో వచ్చేది, ఓకే ఈ ఫైల్లో కార్డ్ యొక్క కాంపోనెంట్ ఉంది అని. కానీ నార్మల్గా కాంపోనెంట్ దేన్ని అంటారంటే దీన్ని కాంపోనెంట్ అంటారు. నేను ఇక్కడ ఫైల్ నేమ్ సమీర్ అని కూడా రాయొచ్చు. సమీర్ అని రాస్తే నాకు ఇప్పుడు గుర్తుంటుంది, ఒక 10 days తర్వాత వచ్చి చూస్తే ఇదేంద్రా సమీర్ అని రాసుంది అనుకుంటాను. ఓకేనా, అందుకోసం పేర్లు అనేది నీట్గా పెట్టుకోవాలా. ఓకే, ఇప్పుడు ఈ కార్డ్ని నేను ఇక్కడ మెయిన్ పేజ్లో వాడాలా. మనకి అందరికి ఒక మెయిన్ పేజ్ ఉంటుంది రియాక్ట్ జేఎస్లో, అదే స్పెషాలిటీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈడ ఆ కార్డ్ని పిలుస్తాను. కార్డ్ని ఎలా పిలుస్తాను, ఆడ ఏదైతే ఎక్స్పోర్ట్ చేసినానో ఆ పేరుతో పిలవాలా. ఎలా పిలవాలా అంటే దీన్ని ఒక ట్యాగ్ మాదిరిగా పిలవాలా, CARD. ఏమి CARD. వీడేమైనా సజెషన్స్ ఇచ్చినాడా? సజెషన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు, మనమే తీసుకుందాం. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఎలా ఇంపోర్ట్ చేయాలా, ఇంపోర్ట్ CARD ఫ్రమ్ ./card. వచ్చిందా గైస్ మనకి కార్డ్ కాంపోనెంట్ అనేది అవుట్పుట్లో? ఎస్ సార్. ఓకే, కార్డ్ కాంపోనెంట్ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకేనా, నేను ఎందుకు క్యాపిటల్ లెటర్లో రాయాలన్నానంటే ఇదే నేను స్మాల్ లెటర్లో రాస్తే ఇది ఒక HTML ట్యాగ్ అవుతుందా అవ్వదా? మనకి డివ్ అనేది ఇప్పుడు స్మాల్ లెటర్లో కదా ఉండేది, డి అనేది స్మాల్ లెటర్లో ఉంది. హెడ్డింగ్స్కి మనం ఏమనుకున్నాము, HTML ట్యాగ్స్ అన్నీ స్మాల్ లెటర్స్లో వస్తాయి. ఇవి కూడా అంతే, నువ్వు ఎప్పుడైతే స్మాల్ లెటర్లో రాస్తావో ఇది ఒక HTML ట్యాగ్ లాగా ఊహిస్తుంది, HTML ట్యాగ్ లాగా ఊహించుకుంటుంది. అందుకోసమే మనం ఏం చేయాలంటే కాంపోనెంట్స్ని క్యాపిటల్ లెటర్లో రాయాలా. చూడండి, కార్డ్ని .js నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి పీసెస్ అయిపోయినాయి, ఇది వచ్చేసి ఏమి పీసెస్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఈ కార్డ్ నాకు 2 to 3 times కావాలా. నేను జస్ట్ సారీ ఈ కార్డ్ ఏదైతే ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని 1-2 సార్లు పేస్ట్ చేస్తాను. వచ్చేసింది గాయ్స్ 3 సార్లు కార్డు ఇలాగా. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ కాంపోనెంట్ ఆర్కిటెక్చర్ అనేది ఈజీగా ఉందా హార్డ్గా ఉందా? మనకు బెనిఫిషియర్గా ఉందా నాన్ బెనిఫిషియర్గా ఉందా? చెప్పాలా గాయ్స్, అందరి కాడ నుంచి సౌండ్ రావాలా. కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీ అండి. ఇప్పుడు చూడండి, నేను 100 సార్లు రాయాల్సిన అవసరం లేదు కదా. నేను ఒకసారి ఒక కాంపోనెంట్ తయారు చేసి ఆ కాంపోనెంట్ని రీయూజ్ చేయొచ్చు. కాంపోనెంట్ని నాకు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రీయూజ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, అన్న మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటే ఎలాగా? నువ్వు చెప్పినావు కదా ఒక పెద్ద కాంపోనెంట్ని 2 to 3 times డివైడ్ చేస్తామని. ఒకసారి నేను header.js, ఒకటి వచ్చేసి footer.js జస్ట్ 2 చూపించేస్తాను, మనకు అది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అందరి పేరెంట్ ఎవరు? app.js. ఓకేనా, ఇది చెప్తాను, ఇదంతా ఎలా వస్తుంది ఇదంతా తర్వాత చూద్దాము. అందరి పేరెంట్ ఎవరు? app.js. ఓకే, మనం ఇక్కడ హెడర్ కోసం రాద్దాం FUNCTION. ఇది ఏమన్నా మనకి RAFC ఇస్తుందా? ఇవ్వకుంది. FUNCTION ఫంక్షన్ HEADER హెడర్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ HEADER హెడర్. సింపుల్గా దీంట్లో రిటర్న్ చేసేద్దాం. రిటర్న్ అనేది ఈడెట్టా నేను HTML రాయగలుగుతున్నాను, దీన్ని ఏమంటారు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని JSX అంటాము. హెడర్ అని రాసేసినాను, కంట్రోల్-A కాపీ చేసుకొని ఫూటర్లో కూడా పోయి ఇదే పేస్ట్ చేసేసి ఫూటర్ అని FOTER ఫూటర్ అని రాసేద్దాము. డన్, ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, మన కాడ వచ్చేసి ఒక బ్లాంక్ పేజ్ పెడతాను. జస్ట్ ఒక డివ్ ఉంది, డివ్లో ఏం లేదు. నేను ఫస్ట్ ఫూటర్ రావాలా అనుకున్నాను, ఫస్ట్ ఏం గాయ్స్ వచ్చేది? హెడర్ రావాలా అనుకున్నాను. హెడర్ రావాలంటే ఫస్ట్ హెడర్ కాంపోనెంట్ని పిలిచాలా, HEADER హెడర్. హెడర్ చూస్తే మనకి సజెషన్స్లో ఇవ్వకున్నాడు. డన్, మనం ఇంపోర్ట్ చేసుకుందాం. దాంట్లో ఏముంది? ఇంపోర్ట్ HEADER హెడర్ ఫ్రమ్ హెడర్. ఓకేనా, సింపుల్గా మనము హెడర్లో నుంచి తీసుకున్నాం. బయటికి వచ్చిందా హెడర్? ఓహో, 2 బయటికి పోయినాయా?
ఓకే, డన్. ఓకేనా, హెడర్లో నుంచి తీసుకుందాం. తర్వాత సేమ్ అలాగే ఫూటర్ కూడా ఫూటర్లో నుంచి తీసుకుందాం. FOOTER ఫూటర్. నెక్స్ట్ ఈడ కూడా ఏమి ఫూటర్, FOOTER ఫూటర్. సింపుల్ థింగ్. ఫూటర్, సింపుల్ థింగ్. ఓకేనా, ఇప్పుడు మనకి సేవ్ చేసేద్దాము. హెడర్లో నుంచి రావాలా, ఫూటర్లో నుంచి రావాలా. రిఫ్రెష్. హెడర్ యాడుంది, ఈడుంది. నెక్స్ట్ ఈడ పోయి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాము ఏమంటున్నాడో. సంథింగ్ అవుట్పుట్ అనేది ఎందుకు రాకుంది, దీనిపైన హెచ్ పెట్టి చూద్దాం. ఎందుకు ఏమన్నా మనకి హెడర్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫూటర్ హెడర్ అనేది ఉంది కదా. డన్. RETURN రిటర్న్ H1 హెడర్. ఓహో సారీ గైస్, ఇక్కడ మనకి రిటర్న్ స్టేట్మెంట్లో మనకు కామా పడిపోయింది, ఎక్సెల్మెటరీ పడిపోయింది, అందుకోసం అది ఇష్యూ. కోలన్, నాట్ ఎక్సెల్మెటరీ ఆల్సో. చూడండి గైస్, హెడర్ అనేది కాంపోనెంట్ డిస్ప్లే అవుతుందా. ఓకే, ఇప్పుడు నేను హెడర్ మధ్యలో, హెడర్ కింద నాకు కార్డ్ రావాలంటే సింపుల్గా కార్డ్ కాంపోనెంట్ని పిలిచాలా, అంతే. కార్డ్ కాంపోనెంట్ని పిలుస్తాము. హెడర్ కింద కార్డ్ వచ్చిందా. నాకు కార్డు కింద ఫూటర్ రావాలా అంటే నేను కార్డు కింద ఫూటర్. చూడండి, నేను ఏ ఫార్మాట్లో రాసుకుంటూ పోతున్నానో ఆ ఫార్మాట్లో డిస్ప్లే అవుతున్నాయి. కరెక్ట్గా డిస్ప్లే అవుతున్నాయా లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఇస్తున్నాయా. చూడండి, నేను దీన్ని కొంచెం ఇంకా నీట్గా పెడతాను. చూడండి, ఫస్ట్ హెడర్, తర్వాత కార్డు, తర్వాత ఫూటర్. ఫస్ట్ హెడర్, తర్వాత కార్డు, తర్వాత ఫూటర్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 హెడర్స్ కావాలా. దీన్ని ఒకసారి కాపీ పేస్ట్ చేయండి. హెడర్ కింద ఇంకొక హెడర్. నాకు 4 కార్డ్స్ కావాలా. ఒక డివ్ రాద్దాము. ఒక డివ్ రాసేసి దీంట్లో ఒక 4 కార్డ్స్ పెట్టేద్దాము. కట్ చేసేసి పేస్ట్ 4 కార్డ్స్. ఒక డివ్లో 4 కార్డ్స్. నేను ఈ డివ్లో ఏం చేస్తానంటే స్టైలింగ్ కూడా రాయొచ్చు. ఫ్లెక్స్ బాక్స్, డిస్ప్లే ఫ్లెక్స్, FLEX ఫ్లెక్స్, కామా గ్యాప్. ఇది మనం ఫస్ట్ కూడా చూసినాం మీకు గుర్తుంటే, 2 పిక్సెల్ గ్యాప్. హెడర్ కాంపోనెంట్ చూడండి, అన్ని పక్కనకి వచ్చేసినాయి గాయస్. మనకి హెడర్స్ నీట్గా తయారైపోయిందా. ఏమైనా కష్టంగా ఉందా, ఇది ఈజీగా ఉందా లేకుంటే మనము ఎట్ట పడితే అట్ట రాయడం ఈజీయా. కాంపోనెంట్ ఒక్కసారి తయారు చేసి మల్టిపుల్ రీయూజ్ చేయగలుగుతున్నామా. ఒక్కసారి మనము కార్డ్ అనే కాంపోనెంట్ తయారు చేసి చూడండి, ఇలాగ మనం 100 టైమ్స్ కాపీ పేస్ట్. ఇప్పుడు మీరు చెప్పాలా, నేను ఇలా కాపీ పేస్ట్ చేయడం కూడా అవసరమా లేకుంటే ఒక అరే పెట్టి మ్యాప్ పెడితే అయిపోతుందా. నేను ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ ఒక అరే ఉంది, ఇది కనిపించదు కదా, ఒక అరే ఉంది. అరేలో 1 2 3 సంథింగ్ సో కాల్డ్ ఒక 10 టైమ్స్ ఉంది, 10 ఐటమ్స్ ఉన్నాయి. నేను ఈ ఐటమ్స్ని నేను డైరెక్ట్ JSX రాయొచ్చు కాబట్టి మ్యాప్ ఏం చేస్తుంది, ఎన్నిసార్లు అరే ఉంటే అన్నిసార్లు తిప్పుతుంది. ఓకే, మ్యాప్లో వచ్చేసి నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసి సింపుల్గా ఆ కార్డ్ అనే కాంపోనెంట్ని పెట్టేస్తే అది ఆటోమేటిక్గా అరేలో ఎన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయో అన్నిసార్లు ప్రింట్ చేస్తుందా చేయదా కార్డ్ని. ఒక్కసారి అది కూడా చూసేద్దాం. మనకి కాంపోనెంట్ బేస్ చేసే ఎంత ఈజీయో మనకు అర్థం అవ్వాలా. నేను ఇక్కడ సింపుల్గా ఒక అరే రాసేస్తాను గాయస్, ఏం పెద్దగా చేయను. ఒక అరే రాస్తాను 1 2 3 4 5 6 7 8 9 10 ఒక 10 టైమ్స్ ఒక అరే అనేది మనం రాసేసినాము. ఏం పెద్ద విషయం ఏం చేయలేదు. ఇప్పుడు నేను కార్డ్ ఒకటేసారి రాస్తాను, ఎక్కువసార్లు రాయను, ఒకేసారి రాస్తాను. ఒక కార్డే ఉంది. దీని లోపల మనం డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ రాయొచ్చు కాబట్టి ఇది ఎందుకు ఇలా రాయగలుగుతున్నాం అదంతా నేను చెప్తాను తర్వాత క్లాసెస్లో. అరే డాట్ మ్యాప్ ఏదైతే ఉందో మ్యాప్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. రిటర్న్ ఏం చేయాలా, కార్డ్ రిటర్న్ చేసేయాలా. కార్డ్ ఏమి రిటర్న్ అనేది చేసేయాలా. ఒకసారి సేవ్ చేసేసి అవుట్పుట్ అనేది చూసినట్లయితే ఒక్క నిమిషం దీన్ని వ్రాప్ చేసేద్దాం. గ్యాప్ లేదా 2 పిక్సెల్ ఇచ్చినాడా గ్యాప్. చూడండి గైస్, దీన్ని నేను ఈజీగా చేయాలంటే కార్డ్లో పోదాం. కార్డ్లో వెళ్ళిపోయి
ఏం చేద్దామంటే స్టైల్ BORDER బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ కలర్. డన్ 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 అయిపోయింది. జస్ట్ ఎ మినిట్ అయిపోయింది. 15 పిక్సెల్ ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడండి గైస్, మనకి ఎన్నిసార్లుగా నేను 10 టైమ్స్ కార్డ్, నేను ఒక్కసారి కార్డ్తో 10 టైమ్స్ రెండర్ చేయించినా, రెండర్ చేపించలేదా? రెండర్ అంటే ప్రింట్ చేయించినా చేయలేదా UI మీద? ఇలాగా మనము సింపుల్గా మన కాడ ఎన్ని డేటా ఉంటే మీ నెక్స్ట్ క్లాసెస్లో అది కూడా చూద్దాం. మీకు డౌట్ రావచ్చు అనా మనం ఇక్కడ ఈ ఐటమ్స్ని నేను కార్డ్ లోపల చూపించాలా, ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ 1 కార్డ్ 2 అని చూపించాలా, అది ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. నేను అది మీకు లాస్ట్ క్లాస్లో నేను తర్వాత క్లాసెస్లో నేను చెప్తాను. చాలా ఈజీ, అది ఏం పెద్ద విషయం కాదు. నేను జస్ట్ ITM ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ITM ఐటమ్. మేము సింపుల్గా ఈ డేటా అనేది మనం దాని లోపల కూడా వాడచ్చు. ఏం పెద్ద విషయం, నేను ఇదంతా రాస్తున్నాను కదా, దీని అంతా ఏమంటారు, ఎలా రాయాలా, ఇదంతా నేను మీకు తర్వాత క్లాసెస్లో నేను తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఏం మనకి ప్రాబ్లం లేదు. చూడండి, మనకి ఆడ ఏదైతే అరేలో ఉందో అరేలో డేటా ప్రతి కార్డ్ డేటా వచ్చిందా? 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా. ఇందుకోసమే మనము ఏం వాడతాము, కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ వాడతాము. ఇది చాలా అంటే చాలా పాపులర్ ఆర్కిటెక్చర్. ఓకే గైస్, డన్. ఇంకా మనకి కాంపోనెంట్స్ అంటే కూడా అర్థమైపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ రేపటి క్లాస్లో ఈ పాయింట్స్ అన్ని మనం మళ్ళీ ఒకసారి చూద్దాము. వర్చువల్ డామ్ ఒకటి చెప్పాలా, వర్చువల్ డామ్ రియల్ డామ్ ఏంది, ఎందుకు వర్చువల్ డామ్ అంత ఫేమస్ అయింది, అదొకటి చెప్పాలా. తర్వాత మనం డైరెక్ట్గా రియాక్ట్ జేఎస్ ఆర్కిటెక్చర్ ఎలా ఇన్స్టాలేషన్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది చూసేస్తాము. హౌ టు ఇన్స్టాల్ రియాక్ట్ జేఎస్ అనేది రేపటి క్లాస్లో చూస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. ఎవరికేం డౌట్స్ లేవా? ఓకే గైస్, డన్. మళ్ళీ ఒకసారి నేను ఈ ఫైల్ కూడా పంపిస్తాను, ఒకసారి చూడండి. నీట్గా ఎక్స్ప్లెనేషన్స్ నీట్గా అర్థం చేసుకోండి, ఏం చెప్పినాను ఏంది అనేది. తర్వాత మనము చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. Thank you. థ్యాంక్ యూ.